తెలంగాణలో ఏం జరుగుతోంది? అరాచకమా? అంధకారమా? రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతుంటే పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదా? హంతకులను పట్టుకోవలసిన యంత్రాంగం ప్రతిపక్షాలను తిట్టడంలోనే బిజీగా ఉందా? రేవంత్ రెడ్డి భాష, ఆయన తీరు సమాజానికి ఏ సంకేతాలు ఇస్తోంది? ప్రజల పాలిట రేవంత్ విలన్ గా మారతారా? ఒక బాధ్యతాయుతమైన కుర్చీలో కూర్చొని రక్తం చల్లుతా, బెల్ట్తో కొడతా అంటూ అహంకారపు మాటలు మాట్లాడడం ప్రజాస్వామ్యమా లేక గుండాల రాజ్యమా? అసలు తెలంగాణ ఇప్పుడు ఎటువైపు ప్రయాణిస్తోంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల కన్నీళ్లు తుడిచేవాడు, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచేవాడు. కానీ ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్న దృశ్యమేంటి? ప్రతిపక్షాల రక్తాన్ని పొలాల్లో చల్లుతూ బెల్ట్తో కొడతా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడుతుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక గుండాల రాజ్యమా? నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారా లేక ఏదైనా ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారా? ఆయన భాష వింటుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది. 6 హత్యల ఒక హంతకుడు రక్తం తాగేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రక్తాన్ని పొలాల్లో చల్లుతా అంటున్నాడు. అసలు ఇద్దరికి తేడా ఏం లేదు అనే చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతుంది. షాబాద్ దైవాలగూడలో 6 హత్యలు జరిగాయి. ఒక మృగం మైనర్ బాలికను, పసిపిల్లలను పొట్టన పెట్టుకుంది. ఆ హంతకుడు దొరక్కపోతే పోలీసుల అసమర్థత అంటారు. కానీ హోంశాఖ ఏం చేస్తోంది? కేవలం డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది. కాళేశ్వరం గురించి అబద్ధపు కథలు అల్లడం, ప్రతిపక్షాలను తిట్టడం, దీనికేనా ప్రజలు మీకు అధికారమిచ్చింది? రేవంత్ అండ్ గ్యాంగ్ ఇప్పుడు కాళేశ్వరం డైవర్షన్ డ్రామాల్లో బిజీగా ఉంది. హంతకుడు బయట తిరుగుతుంటే హోంశాఖకు చీమ కుట్టినట్లు కూడా లేదు. దీంతో తెలంగాణ నేరస్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా అనే సందేహాలు మొదలయ్యాయి. వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను రైతులకు ఇవ్వండని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. గురుదక్షిణగా తెలంగాణ నీటిని ఏపీకి దారపోస్తున్నారు అని నిలదీస్తే దానికి సమాధానంగా రేవంత్ ఏమన్నారో తెలుసా? మీ నెత్తుడితో పొలాలు పారిస్తారని బెదిరిస్తున్నారు. ఏమున్నది, వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతాయి. రైతులకు మేలు జరగాలని బీఆర్ఎస్ నేతలు ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యారు. రేవంత్ రక్తదాహం తీర్చడానికి వారు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇప్పటికైనా మీ రక్తదాహం తీరిందా? ఆ రక్తంతో రైతుల పొలాలు పండుతాయా? రైతుల కోసం తెలంగాణలో తొలి సీఎం కేసీఆర్ దేవుళ్లకు పూజలు చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం రక్తపాతం సృష్టిస్తాను అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ఏదో సినిమాలోని విలన్ గుర్తుకొస్తున్నాడు. మూర్ఖుడి మనసు మార్చలేము అని అబ్రహం లింకన్ అన్న మాటలు రేవంత్ కి అక్షరాలా సరిపోతాయి. రేవంత్, మీరు మాట్లాడుతున్నది హిట్లర్ భాష. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలు, ప్రశ్నిస్తే బెల్ట్ తో కొడతా. ఇది పద్ధతేనా? ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. చూసింది కదా, రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నిన్న ఎక్కడ మాట్లాడిండు? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి, హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. మీ భాష నేరగాళ్లకు ఆదర్శంగా మారుతోంది. రేపు గల్లీ గల్లీలో గూండాలు తయారైతే దానికి కారణం రేవంత్ కాదా?
ఇలాంటి అహంకారం, ఇలాంటి రాక్షసత్వం చరిత్రలో ఎవరూ ప్రదర్శించలేదు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారు.